హాయ్ ఎవ్రీవన్, చాలా సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ప్రిపరేషన్ కోసం ముందుగా కాకరకాయలను పొడిగా కట్ చేసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ముక్కకు తడిదనం లేకుండా ఆరిపోయేటట్టుగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, మనం కాకరకాయలు ఎన్ని తీసుకుంటున్నామో ఈక్వల్గా ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యే లోపు ఇంకొక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యే లోపు మనం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొన్ని ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకొని రెండు కలిపి పేస్ట్ లాగా ఇలా దంచుకోవాలన్నమాట. ఇలా మంచిగా దంచుకొని వీటిని ఈ పేస్ట్ని కాకరకాయలు వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. మెయిన్గా ఈ పేస్ట్ వల్ల కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముక్కలు అందులో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ రెడ్ చిల్లీ పౌడర్, ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఫైనల్గా కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.